ఏంటి ఆటోలో కూర్చొని ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? చెప్తాను. ఇది మంచి యూజ్‌ఫుల్ అవుతుందనమాట అని అనుకుంటున్నాను. సో, యూజ్‌ఫుల్ అవుతుంది కూడా. మెయిన్ షాపింగ్ చేసే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఎక్కడికెళ్తున్నాం? బ్రాండెడ్ బట్టలు తక్కువ కాస్ట్‌కొస్తాయి అంటే, ఇంకా అది చెవులో పడ్డాక ఇంకా వెళ్ళకుండా ఎలా ఉంటాం? డెఫినెట్‌లీ వెళ్ళాలి కదండీ! సో, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఐ డోంట్ డిలే ఫర్దర్ లెట్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో, మెయిన్‌గా ఎక్కడికెళ్దామంటే శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్ అని చెప్పేసి అది బ్రాండెడ్ బట్టలు తక్కువ కాస్ట్‌కి అక్కడ దొరుకుతాయి అంటే ఇంకా అక్కడికి వెళ్ళామనమాట. సో, ఎలా ఉన్నాయి? ఏంటి? సో, వెళ్ళాక పర్చేస్ చేయకుండా ఉంటామా? సో, ఫస్ట్ అయితే చూడాలి కదా! ఎలా ఉన్నాయి? క్లాత్ ఎలా ఉన్నాయి? బ్రాండెడ్ బట్టలన్నారు. ఏ బ్రాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే చెక్ చేయాలి కదా! సో, ఇప్పుడు అదే నేను చేస్తున్నాను. ఏ బ్రాండ్స్ ఉన్నాయి? నాకు చెప్పింది నిజమేనా? బ్రాండెడ్ బట్టలు అంత తక్కువ కాస్ట్‌కొస్తాయా? అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉన్నా అనమాట. ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాను. నిజమేనండి. తక్కువ కాస్ట్‌కైతే వస్తూ ఉన్నాయి. అవి ఏ కంపెనీ అని చెప్పాలి కదా! సో, ఏ కంపెనీ అంటే బీబా అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. బీబా కాస్ట్ గురించి అవి. సో, బీబా డ్రెసెస్ ఉన్నాయండి. అలానే రంగరీతి ఉన్నాయి. ఇలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని బ్రాండ్స్. సో, ఆ బ్రాండ్స్‌లో మనం వెతుక్కోవాలండి. మెయిన్ టాస్క్ ఇక్కడ ఏంటి అంటే, సో, బ్రాండ్ బట్టలయితే ఉన్నాయి కానీ అవి ఏవి మనకు నచ్చుతుందా లేదా క్లాత్‌ని చూసి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! సో, ఆ ఓపికను పట్టుకొని సో, ఇలా అన్నీ తగిలేసుంటారు. అవన్నీ మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. క్లాత్‌ని బట్టి మనకు తెలిసిపోతది కదా! ఏ బ్రాండ్ ఏంటి అని చెప్పేసి చూస్తే తెలుస్తది. సో, క్లాత్ బావుంది అంటే ఇంకా డెఫినెట్‌లీ బ్రాండ్ బావుంటుందని నెక్స్ట్ చూస్తాం కదా! సో, అవన్నీ చూసుకుంటే నిజంగానే చ క్లాత్ అయితే బావుందండి. సో, వెళ్ళాక కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్సే కాదు నార్మల్‌వి కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. ఎలా ఉన్నాయి? ఎంత కాస్ట్ పడ్డాయి? నేను తీసుకున్న కాస్ట్‌కి. సో, ఇక్కడ ఎలా కాస్ట్ ఉన్నాయని కూడా ఎగ్జాంపుల్‌గా షాపింగ్‌కేమో చూపిస్తానండి. వచ్చాం. సో, షాపింగ్ ఇంకా టైమ్ అవుతుంది. మేమైతే పాప షాపింగ్ కూడా చేసేసాము. ఏడ్చేస్తుంది. ఇంకా షాపింగ్ అయిపోయింది. మాదే ఇంకా కిడ్స్ సెలక్షన్ సెక్షన్ కూడా సరిపోతూ ఉంది. అంటే ఉంది. కిడ్స్ సెక్షన్‌లోకి కూడా వెళ్తూ కిడ్స్ సెక్షన్ అన్నా ఉన్నామనమాట. చూద్దామని చెప్పి సో, తన పాప కోసం అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం. ఏడుస్తూ ఉంది. సహకరించట్లేదనమాట. ఇంక సరే ఇంకా కిడ్స్ సెక్షన్ ఉంది అన్నాక ఇంకా అక్కడికి అలా వెళ్ళి టకటక ఒక 3 డ్రెసెస్ అయితే ఏడుస్తా తీసుకున్నాం అనమాట ఉంది. పాపకి. ఇంకా మా షాపింగ్ అంటే ఇంకా ఆడపిల్లల షాపింగ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదా! తీసుకొని రా ఎక్కువ టైం కృష్ణ. స్పెండ్ చేస్తాము. ఇంకా అక్కడే చాలా టైం స్పెండ్ చేశామనమాట అక్క నేను. ఇంకా మా షాపింగ్ అయిపోయాక ఇంకా సన్నీ కూడా వచ్చాడు కదా! సన్నీ కోసం మెయిన్ షాపింగ్‌కి వెళ్ళామనమాట. ఇంకా సన్నీ షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా నేనైతే ఇంకా పాపని తీసుకొని ఇలా కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే జెంట్స్ సెక్షన్‌లో ఉన్నాము. ఇంకా పాప ఏడుస్తుంది కదా! సో, అలా పడుకోబెట్టుకొని కాళ్ళ మీద అల్లాడిస్తూ ఉన్నా అనమాట. ఇంక మా షాపింగ్ అయితే ఎంత అయిపోయిందండి. కంప్లీట్ చేసేసుకొని మేమేమి కొన్నాము ఏంటి అనేది తర్వాత చెప్తాను. సో, ఫైనల్‌గా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఆటోలో వచ్చాం కదా! సో, మెయిన్ వీక్ డేస్‌లో వచ్చాము. ఎందుకంటే ఫుల్‌గా ఉంటది అని చెప్పేసి విన్నాం అనమాట. వీకెండ్స్ వెళ్తే. అందుకని వీక్ డేస్‌లో వెళ్ళాం అనమాట. చూసారు కదా! ఈ 3 బ్యాగ్స్ అయితే మేము పర్చేస్ చేసాం. టోటల్ బిల్ అయితే 10,000 అయిందండి. సో, ముగ్గురిది. సో, ముగ్గురితో కలిపి సన్నీది ఎక్కువైందనమాట. సన్నీకి ఎక్కువ తీసుకున్నాము. షర్ట్స్ అయితే చెప్పనక్కర్లేదండి. ఎక్కువ షర్ట్సే తీసుకున్నాం అనమాట. షర్ట్స్, టీ షర్ట్స్ జెంట్స్ సెక్షన్‌లో సన్నీ వాళ్ళకి బాగున్నాయన్నమాట. ఇంకా అమ్మాయిల పరంగా అయితే టీ షర్ట్స్ అంత నాకేం అంత నచ్చలేదు. సో, క్రాప్ టాప్స్ ఎక్కువున్నాయి. ఇంకా నేనైతే క్రాప్ టాప్స్ అయితే వేయను కాబట్టి టీ షర్ట్స్‌లో ఇంకా నేనైతే తీసుకోలేదనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే పర్చేస్ చేసేసి వచ్చేసాము. ఇంకా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానన్నాను కదా! ఇదే షర్టే బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి. సో, 1800 పడిందనమాట షర్టు. ఇప్పుడు వచ్చి 600 అనమాట. ఇప్పుడు సన్నీకి తీసుకున్నాం కదా! సేమ్ బ్రాండ్, సేమ్ సైజ్ కూడా సేమే. సో, వాళ్ళ బాబాయ్‌ది వాళ్ళది. సో, ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారనమాట. ఇది వచ్చి మింత్రాలో తీసుకున్నాము. సో, చూస్తున్నారు కదా! సో, సేమ్ బ్రాండ్, సైజ్ అంతా ఒకటే. బట్ ఏంటి అంటే అప్పుడు మింత్రా నుంచి మేము తీసుకున్నదైతే 1800 పడింది. సో, ఇప్పుడొచ్చి 600 పడిందనమాట సన్నీ తీసుకున్నప్పుడు. ఇదే ఎగ్జాంపుల్. అలా బ్రాండెడ్ బట్టలైతే ఉన్నాయండి. సో, ఓపికగా మనం వెతుక్కోవాలి. ఇంకా జెంట్స్ సెక్షన్‌లో అయితే ఇలా సన్నీకైతే ఫాస్ట్‌గా తీసేసుకున్నారు. చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో సన్నీ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 10 షర్ట్స్ ఏమో తీసుకున్నారనమాట అక్క. సో, చూస్తున్నారు కదా! ఏం క్వాలిటీ వైస్ కానీ, ఏం చేంజ్ లేదు. సో, దాని మీద కాస్ట్ కూడా చూపిస్తాను మీకు. సో, ఎంత ఉంది అని చెప్పి 1800 ఉందండి. సో, చూపిస్తున్నాను చూడండి. అంటే 1799 ఉంది. సో, ఇప్పుడు మనకి కాస్ట్ వచ్చి 400 పడింది. చూసారా నేను 600 చెప్పాను. సో, 400 పడింది ఆ షర్ట్. గ్రేటే కదా! చెప్పాను కదా వెంకటేశ్వర గార్మెంట్స్కి వెళ్ళాము. సో తక్కువ రేటే కాస్ట్.
బట్ రంగరీతి అలానే కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. బీబా అవి కలెక్షను. దాంట్లో సెర్చ్ చేసుకొని మనకు సెలెక్ట్ అయ్యేటివి తీసుకుంటే హాఫ్ ఆఫ్ ద రేట్ తక్కువ ఉన్నాయన్నమాట. సో మనకి 2000 పడేది 500 పడుతుంది. సో అలా పెట్టారండి. సో బెస్ట్గా చెప్పాలి, అంటే లేడీస్వి అంత తక్కువకి వస్తున్నాయంటే బెస్టే కదా. సో మేమైతే బాగానే తీసుకున్నాము. ఇంకా సన్నీకి అయితే ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో యూఎస్ఏ పోలో బెల్ట్ అయితే ఒక 400 అలా ఉన్నాయన్నమాట. బ్రాండెడ్వి తను 2 తీసుకున్నాడు. యూఎస్ఏ పోలో అంటే ఇంకా అది కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో బ్రాండెడ్వి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. బెస్ట్ అనే చెప్పాలి. ఆ తక్కువ కాస్ట్కి ఆ బ్రాండెడ్ బట్టలు తక్కువ కాస్ట్కి మనకు దొరుకుతున్నాయంటే బెస్టే కదా. సో వెళ్ళాక తీసుకోకుండా ఎందుకుంటాం, డెఫినెట్లీ తీసుకుంటాం కదా. తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2 షర్ట్స్ ఆల్రెడీ మా హస్బెండ్ అయితే 2000 పెట్టి తీసుకున్నాడు. ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకోండి. అదే ఇప్పుడు 500 అనమాట. సో అలా ఉందన్నమాట. అంటే మరి ఎలా పెట్టారో తెలియదు కానీ బ్రాండెడ్ బట్టలు ప్రీవియస్ ఇయర్స్వి ఏమన్నా తక్కువ అలా పెడుతున్నారో ఏమో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను మింత్రాలో చెక్ చేసి చెప్తాను మీకు తర్వాత. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మింత్రా బ్రాండెడ్ బట్టల గురించి చెప్తాను. ఆల్రెడీ షర్ట్ అయితే నేను షాక్ అయ్యా అనమాట. అది ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నప్పుడు 2000 అనమాట. బర్త్డేకో ఏదో యానివర్సరీకో తీసుకున్నారు. అప్పుడైతే 2000 పెట్టారు. ఇప్పుడైతే 500 అనమాట. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా యూఎస్ఏ పోలో బెల్ట్ అయితే 400. సో అలా ఉన్నాయన్నమాట బ్రాండెడ్ బట్టలు. కొంచెం తక్కువ కాస్ట్కి ఇచ్చారు. బీబా డ్రెస్, ఇంకా బీబా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. బీబా బ్రాండ్ గురించి, బీబా బ్రాండ్లో అయితే మ్యాక్సిమం 2000 పైనే ఉంటుంది కదా బ్రాండెడ్ క్లాత్స్. సో అక్కడైతే 600, 650. అంటే మనం వెతుక్కోవాలన్నమాట. దానిలో వెతుక్కునే దాన్ని బట్టి మనకి దొరుకుతాయి. బ్రాండెడ్ ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి. మనకి క్లాత్ని బట్టి నేనైతే రంగరీతి చూశాను, ఇంకా బీబాలో చూశాను. ఇంకొకటి వచ్చి ఏదో బ్రాండ్ అండి, గుర్తు రాలేదు కానీ ఆ బ్రాండ్. సో అది చూసాను అనమాట. బెస్ట్ అనిపించింది. వెళ్ళి తీసుకోవచ్చు బ్రాండెడ్ బట్టలు అని. సో తక్కువ కాస్ట్కే బ్రాండెడ్ బట్టలు వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి. అది కూడా బాగుంది షాపు. మరి అలా ఏం వేసేసి వదిలేటట్లు లేదు. సో మంచి మాల్లో పెడతారు కదా, అలానే తగిలిచ్చేసి అలా పెట్టారనమాట. 3 floors ఉంది కదా, చూపించాను. సో బాగున్నాయి, నాకైతే నచ్చాయి. బెస్టే అని చెప్పాలి. ఇంకా టీషర్ట్స్ అయితే చెప్పనక్కర్లేదు. టీషర్ట్స్ అయితే బాగున్నాయి. బట్ టీషర్ట్స్లో ఏంటి అంటే తక్కువ అనిపించాయి నాకు. నార్మల్ కుర్తీస్ ఇవైతే బాగున్నాయి కానీ టీషర్ట్స్లో అయితే అంత బాగా అనిపించలేదు నాకు. ఓకే అన్నట్టు ఉన్నాయన్నమాట. టీషర్ట్స్లో ఏంటంటే షార్ట్స్ ఉన్నాయన్నమాట ఎక్కువ. సో ఎలా అంటే క్రాప్ టాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా టీషర్ట్స్ ఉన్నాయి కానీ అంత క్వాలిటీ అనిపించలేదు, అవేం బ్రాండెడ్ లాగా అనిపించలేదు. సో ఉన్న దాంట్లో బాగానే ఉన్నాయి. నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ఈ రంగరీతివి, బీబావి అలా పెట్టడం వల్ల కొంచెం బెస్ట్. వెళ్ళినప్పుడు మనకి దొరికితే లక్ బాగానే ఉంటాయి, బాగానే అనిపిస్తాయి. సో ఫైనల్గా అయితే వెళ్ళేసి వచ్చే షాపింగ్కి. నాకైతే తెలీదు, నార్మల్గా వెంకటేశ్వర గార్మెంట్స్ అయితే నేను చూసాను అనమాట జయనగర్లో కూడా. అంటే జస్ట్ బయట నుంచి చూశాను. ఎప్పుడైనా వెళ్ళాలి, అంత గుంపు ఉన్నారు కదా, ఏమన్నా తక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకొని. మరి రీసెంట్గా నాకు ఒకరు చెప్పారనమాట, ఇంకా అక్కడ తక్కువ ఉంటాయి, 45 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 45 నుంచి అప్ టు ఉంటాయన్నమాట. సో 45 రూపీస్ అయితే నేను చూడలేదు, 120 స్టార్టింగ్ ఏమో చూశాను, 120, 180 నుంచి. సో అలా ఉన్నాయన్నమాట టీషర్ట్స్ అన్నీ. ఓకే వెళ్ళి తీసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్ ఎక్కడైనా ఉందండి. సో హెచ్ఎస్ఆర్ ఉంది, అలానే జయనగర్ ఉంది, ఇంకా హొస్కోటే అలా ఉన్నాయన్నమాట, బ్రాంచెస్ ఉన్నాయనుకుంటా ఇవి. సో వెళ్ళేసి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇంకా తక్కువ రేట్కి మంచి కాస్ట్లీ బట్టలు దొరుకుతున్నాయంటే వెళ్ళి ఒక్కసారైనా చూసి రావాలి కదా. సో అలానే అందుకోసమే వెళ్ళాను అనమాట. నాకు రీసెంట్గానే తెలిసింది, సరే వెళ్ళేది వద్దాం, నచ్చింది తీసుకుందాం, లేదంటే లేదు అని అయితే వచ్చాము. బట్ నేనైతే పర్చేస్ చేశానండి. సో చూపించాను కదా, 3 bags అయితే తీసుకున్నాము. ఇంకా అదనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. కీప్ వాచింగ్, బాయ్, గుడ్ నైట్.